హరికృష్ణ గారు నాకు 10 సంవత్సరాల నుంచి హరికృష్ణ గారితో స్నేహం ఉందండి. హరికృష్ణ గారు నేను ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్లో చదివి, హై స్కూల్లో చదివి ఆయన పెళ్ళయ్యే వరకు కూడా మేమిద్దరం కలిసి ఉండేవాళ్ళం. నేను సెలవులు ఇచ్చినప్పుడు ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్ కాడి నుంచి కానీ, హై స్కూల్ కాడి నుంచి కానీ మాకు సెలవులు ఇచ్చినప్పుడల్లా మేము లక్ష్మీ తాత రామారావు గారి తండ్రి అక్కడ పంపించేవాడు, మెడ్రాస్ పంపించేవాడు. మెడ్రాస్ పంపిస్తే మెడ్రాస్లో 23 రోజులు 24 రోజులు ఉండి హరికృష్ణ మేమందరం రామారావు గారు అక్కడ ఉండేవాళ్ళు. మేము రామారావు గారు తెల్లారగట్ట లేచేవాడి. తెల్లారగట్ట 3 గంటలు లేచేవాడు ఆయన. తెల్లారగట్ట 3 గంటలు లేచి ఆయనకి ఏరియా ఒక హాలల్లే ఒక ఇది చేసేది ఉంది, జిమ్ చేసేది. దాంట్లో బ్రహ్మాండంగా జిమ్ చేసి మళ్ళీ 4:30 అయ్యేటప్పటికి ఫ్రెష్ అయిపోయి మేకప్ వేసుకోకుండా కిందకు వచ్చేసి ఆఫీస్ రూమ్లో కూర్చునేవాళ్ళు రామారావు గారు. తర్వాత ఇతర నుంచి వచ్చేవాళ్ళు, వీళ్ళందరూ యాత్రలకు వెళ్ళి వచ్చేవాళ్ళు వాళ్ళందరూ కలిపి జనం గేట్లు కాడ నుంచి ఉండేవాళ్ళు. అప్పుడు గేట్ తీయమనేవాళ్ళు. రామారావు గారు వచ్చి గేట్ తీసి వాళ్ళతో మాట్లాడేవాడు అనమాట. ఎప్పుడు లేదండి. ఆయన పొద్దున్నే 8:30 కల్లా స్టూడియోకి వెళ్ళిపోయేవాళ్ళు. నేను ఆయనతో పాటు కనీసం 30-40 సార్లు షూటింగ్కి వెళ్ళానండి. రామారావు గారితో పాటు మెడ్రాసులో వాహిని స్టూడియో కానీ, జెమినీ స్టూడియో కానీ నేను కనీసం 30-40 సార్లు వెళ్ళా. ఏంటి ఎప్పుడు ఏమి లేదు, ఎప్పుడో రాయాలని కోపడతాం అటువంటిది అసలు ఆ సంఘటన నేను చూడాల. కాకపోతే చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు అనమాట. హరికృష్ణ హరికృష్ణ బాగా చదువుతాడా, నువ్వు బాగా చదువుతావా ఏంటి అని అడిగేవాడు నన్ను. ఇంకా పైగా రామారావు గారు పొజిషన్ వేరండి. రామారావు గారి పొజిషన్ మళ్ళీ కావాలంటే కొంత మట్టికి హరికృష్ణకి వచ్చింది. మళ్ళీ హరికృష్ణ చాలా డేరుగల మనిషి, చాలా అందరూ కావాలనుకునే మనిషి అండి. రామారావు గారి కుటుంబంలో అందరూ కావాలి అనుకునే మనిషి ఒక్క హరికృష్ణ. హరికృష్ణ చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఊళ్ళో అందరూ తెలుసు. ప్రతి ఒక్క ఇల్లు కూడా ఆయనకు తెలుసు అనమాట. పేరునే తెలుసు. అందరినీ బాబాయ్, మామయ్య, తాతయ్య, మా అన్నయ్య అంటాం అంతా అది హరికృష్ణకి తెలుసు.